ఇంకా మా దరిద్రం ఏమో తెలియదు కానీ అక్కడ టీసీ అయితే వచ్చాడు. హే హలో గైస్ అందరికి, ఇదైతే వైజాగ్ బ్లాగ్ లో పార్ట్ 2 అండ్ డే 2 అనమాట. సో ఇంకా మా ఫ్రెండ్ కూడా బేదంచెల నుంచి డోన్ కి అయితే వచ్చేసాడు. అలా వెళ్ళి బయట టిఫిన్ అయితే చేసేసాం. ఆ లోపే ట్రైన్ అయితే వచ్చింది. ఇంకా ముందర సీట్లు లేవని వెనక్కి అయితే వెళ్తున్నాం. మా పరిస్థితి చూడండి ఎలా ఉందో. అగోలా స్లీపర్ లో అయితే ఎక్కేసాం. ఇంకా మా దరిద్రం ఏమో తెలియదు కానీ అక్కడ టీసీ అయితే వచ్చాడు. ఎలాగో అలా ఆయన రిక్వెస్ట్ చేసి జనరల్ లోకి అయితే వెళ్ళిపోయాం. ఇంకా అక్కడ చూస్తే మొత్తం ఫుల్ అయితే అయ్యారు. సో ఇంకా మేము కూడా గిద్దలూరులో అయితే దిగేసాం. సో ఇంకా కాసేపు వెయిట్ చేయగానే ట్రైన్ అయితే వచ్చింది. ఇంకా ఆ ట్రైన్ ప్రీవియస్ ట్రైన్ కన్నా బెటర్ అనమాట. ఇంకా ఆలపై విజయవాడ స్టేషన్ అయితే వచ్చింది. సో ఇంకా మేము కూడా దిగి టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళాము. టిఫిన్ చేసి డైరెక్ట్ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోయాం. సో ఇంకా మేము వచ్చిన కాసేపు అయితే ట్రైన్ అయితే వచ్చింది. ఇంకా మాకు వైజాగ్ వచ్చేంత వరకు 4:30 అయితే అయింది. సో మేము వైజాగ్ ఎందుకు వచ్చామంటే క్రికెట్ సెలెక్షన్స్ ఉన్నాయని వచ్చాము. ఫాస్ట్ బౌలింగ్ ట్రయల్స్ అనమాట. ఇంకా ఎలాగో వైజాగ్ వచ్చాం కాబట్టి బీచ్ కి వెళ్ళడానికి ప్లాన్ అయితే వేసుకున్నాం. సో ఇంకా అక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకుని డైరెక్ట్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా అక్కడ ఫీల్ మాత్రం మామూలుగా లేదు. ఇంకా మీరే చూసేయండి, మొత్తం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బీచ్ కి వస్తామని. ఇప్పుడుకప్పుడు ప్లానింగ్ వేసి అయితే వచ్చేసాం. ఇంకా అక్కడ జనాలు మాత్రం మామూలుగా లేరు. ఇంకా అలా నేను కూడా కొన్ని ఫోటోలు అయితే దిగేసా బీచ్ లో. ఇంకా కాసేపు ఆ అలల్ని ఎంజాయ్ చేసేసి రిటర్న్ అయితే వెళ్ళిపోయాం. ఫ్రైడ్ రైస్ తినేసి రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళాం. ఇంకా అక్కడ లేడీ రోబోట్ కానిస్టేబుల్ అయితే చూశాను. అలా కాసేపు తిరిగేసి లివింగ్ రూమ్ లోకి వచ్చి అయితే పడ్డాము. ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువైంది. నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం. టేక్ కేర్ అండ్ బాయ్.